షార్క్ ట్యాంక్‌కి కాంపిటీషన్‌గా కరణ్ జోహర్ అండ్ అక్షయ్ కుమార్ వీళ్ళిద్దరూ ఒక న్యూ వెంచర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో అదే పిచ్ టు గెట్ రిచ్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే గతంలో మన షార్క్ ట్యాంక్‌లో గనక మనం చూసుకున్నట్లయితే అన్ని బిజినెస్ మోడల్ అక్కడికొచ్చి వాళ్ళు పిచ్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఓన్లీ క్లాతింగ్ సంబంధించిందే వాళ్ళు పిచ్ చేయడం జరుగుతుంది. ఐ మీన్ ఫ్యాషన్ బ్రాండ్ ఇక్కడ మొత్తం పిచ్ చేయడం జరుగుతుంది. సో ప్రీవియస్ గనక మనం చూసుకున్నట్లయితే ఫ్యాషన్ బ్రాండ్ మీద దగ్గర 1000 crores వరకు వాళ్ళు పిక్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు చాలామంది ఫ్యాషన్ బ్రాండ్లో అంత మార్జిన్ చూస్తున్నారు, అంత హెవీ బిజినెస్ అంటూ చూడడం జరుగుతుంది, అంతే లెవెల్లో ప్రాఫిట్ చూడడం జరుగుతుంది. సో ఇదే పిచ్ టు గెట్ రిచ్లో పెద్ద పెద్ద ప్లేయర్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. నవీన్ జిందాల్ కానీ, రవి జైపూరియా కానీ. సో వీళ్ళు కూడా అక్కడ వాళ్ళ పిచ్ ఎవరైతే పిచ్ చేస్తారో వాళ్ళ బిజినెస్లో కూడా వీళ్ళు ఎంతో కొంత పర్సెంట్ని తీసుకోవడం జరుగుతుంది, ఎంతో కొంత ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ ఫాలోవర్స్ని బట్టి, వాళ్ళ బ్రాండ్ని బట్టి కూడా వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు చెప్పండి కింద, ఇదొక షార్క్ ట్యాంక్కి ఆపోజిట్గా ఏదైతే పిచ్ టు గెట్ రిచ్ ఏదైతే వీళ్ళు షో స్టార్ట్ చేశారో ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది? సో ఇదే పిచ్ టు గెట్ రిచ్లో చాలామంది డిజైనర్స్ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో ఈ రీల్ని మీ డిజైనర్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి.